జై భారత్, జై జై భారత్. ప్రేమైన మిత్రులారా, తిరుమలదేవి నమస్కారము. నా వీడియోలను ఆదరిస్తున్న మిత్రులారా, మీకు ధన్యవాదాలు. నవంబర్, డిసెంబర్ నెలలు గడిచి జనవరిలో అడుగు పెట్టంగానే మామిడి పూత మొదలవుతోంది. అందుకే శీతాకాలంలో మామిడి చెట్టుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, అలాగే ఇంతకు పూర్వం నేను చేసిన వింటర్ ప్రికాషన్స్ వీడియోకి కొనసాగింపుగా మరియు ఇంతకుముందు చెప్పిన వాటికి పూర్తి డీటెయిల్స్ చెబుతూ ఈ వీడియో కొనసాగిస్తున్నాను. జూలై నెలలో కాపు పూర్తయ్యాక మామిడి చెట్టును పూతకు సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాలి. అంటే కాపు పూర్తయిపోగానే జూలై, ఆగస్టు నెలల్లో ఆగస్టు చివరి లోపల ప్రూనింగ్ చేసుకోవాలి మామిడి చెట్టుని. కనీసం సెప్టెంబర్ 15 కన్నా ప్రూనింగ్ పూర్తి చేసుకోవాలి. అప్పుడు కనుక ప్రూనింగ్ చేసుకుంటే కొత్త చిగుళ్ళు, ఆకులు వచ్చి కొమ్మలు ముదిరి బలంగా తయారవడానికి వీలవుతుంది. ఈ ప్రాసెస్కి 3 నెలలు సమయమన్నా పడుతుంది. ముదిరిన కొమ్మకు తగిన పోషకాలు ఇస్తే బలంగా తయారై పూత రాలిపోకుండా కాయగా మారడానికి ఉపయోగపడుతుంది. పోయిన సంవత్సరం మా మామిడి చెట్టుకు ట్రైకోడర్మా విరిడి డిసెంబర్ నెలలో స్ప్రే చేశాను. దీనికి కొలతలు ఏంటంటే 1 లీటర్ నీళ్లలో 1 స్పూన్ ట్రైకోడర్మా పౌడర్ కలిపి 2-3 రోజులు నీళ్లలో నానబెట్టాను. అలా నానబెట్టడం వల్ల పౌడర్ మొత్తం నీళ్లలో కలిసిపోతుంది. తర్వాత దాన్ని వడకట్టి 1:9 రేషియోలో పలుచగా చేసి మామిడి చెట్టుకు మొత్తం కడిగినట్లు స్ప్రే చేశాను. జనవరి నెలలో పూత వచ్చేసింది. మంచి కాయలు, పెద్దవి, బరువైనవి 100కి పైగా ఇచ్చింది. అయితే ఇది కుండీలో లేదు, నేలపైననే ఉంది. ఇదే మొదటి కాపు. ఇప్పుడు డిసెంబర్ మాసం వచ్చేసింది కనుక మళ్ళీ ఇప్పుడు ట్రైకోడర్మా విరిడి స్ప్రే చేస్తాను. దీన్ని స్ప్రే చేయడం వల్ల చెట్టుకు ఎటువంటి చీడపీడలు పట్టకుండా కాపాడబడుతుంది. కొత్త కొమ్మలు ఫ్రెష్వి, పెద్దవి ఆకులతో ఏర్పడతాయి. ఇలా ఇప్పుడే మనం మామిడి చెట్టును సిద్ధం చేసుకోవాలి పూత కోసం. ఈ వీడియోలో చూపిస్తున్న చెట్టు, కాయలు పోయిన సంవత్సరం వేసవిలో కాసిన కాపు. మామిడి పూత మొదలయ్యాక చెట్టుకి నీళ్లు పెట్టడం ఆపేయాలి. పూత మీద ఉన్నప్పుడు నీళ్లు పెడితే పువ్వు రాలిపోతుంది. అందువల్ల మనం చెట్టుకి ఇవ్వవలసిన పోషక ద్రావకాలు అందించడానికి ఈ శీతాకాలం మంచి సమయం. చెట్టుకు చక్కగా కుదురు చేసి, ముఖ్యంగా ద్రవజీవామృతము, కిచెన్ వేస్ట్లో వచ్చే లీచెట్టు తప్పకుండా అందించాలి. 15 రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ లేదా ఘనజీవామృతం చెట్టుకు సరిపడా వేసి పైన మట్టి కప్పేయాలి. ఈ చర్యలు మంచి పళ్ళు అందించడానికి ఉపయోగపడతాయి. చెట్టు మధ్య కొమ్మలకు, ఆకులకు గాలి ఆడే విధంగా కత్తిరించుకోవాలి. దుమ్ము పట్టకుండా, ఎటువంటి తెగులు రాకుండా స్ప్రే చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా 10-15 రోజులకు ఒకసారి తప్పకుండా స్ప్రే చేయాలి. ఈ రోజుల్లో చెట్టును మునుపు పెంచినట్లు బాగా ఎత్తుగా పెంచడానికి వీలవ్వదు. కారణం ఇంటి ఆవరణ చిన్నగా ఉండడం. రెండో కారణం, కాయలు తెంపడం పెద్ద చెట్టు అయితే మనకు కష్టం అవుతుంది. శుభ్రం చేయడం కూడా కష్టమే. ఇంట్లోనే కాదు, ప్రస్తుతం తోటల్లో కూడా బాగా ఎత్తుగా పెంచడం లేదు. కనుక మామిడికి శీతాకాలంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ బాగా పెంచుకుందాము. మంచి కాయలు పొందుదాము. ఈ వీడియో డిసెంబర్, జనవరి మాసాల్లో సాధారణంగా ఏ చెట్టు చూసినా గింజ కడుతుంది. జనవరి మొదటి 2 వారాల్లో అన్ని మొక్కలకు విత్తనాలు ముదిరి ఉంటాయి. ఇది ఒక వీడ్, కలుపు మొక్క. పువ్వులు వచ్చాయి చూశారు కదా. దీన్ని వెంటనే తీసేయాలి, లేకపోతే ఈ చుట్టుపక్కల అంతా దీని మొక్కలతో నిండిపోతుంది. చూస్తుండగానే దీనికి గింజలు వచ్చి చుట్టూ వెదజల్లబడిపోతాయి. చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయి. వెంటనే మనం దీన్ని ఈ సమయంలోనే తీసేయాలి. ఇది ఉత్తరేణి మొక్క. ఇంత చిన్న మొక్కకు కూడా గింజలు తయారయ్యాయి. సంక్రాంతికి చేసే పాయసంలో దీని గింజలు కలపాలని వైద్యశాస్త్రం చెబుతోంది. అయితే ఈ అలవాటు ఎందుకు పోయిందంటే దీని గింజలు చాలా చిన్నగా ఉంటాయి. ప్రతి గింజకు రక్షణ కవచంలా తొడుగు ఉంటుంది. అది సూదిలా గుచ్చుకుంటూ ఉంటుంది ముట్టుకుంటే. ముళ్ళల్లాంటి దాన్ని
తీయడం కష్టమైన పనే. అందుకనే బహుశా మనకందరికీ అలవాటు తప్పిపోయి ఉంటుంది. ఈ బచ్చలి తీగ చూసారా? మొత్తం నిండా గింజలు ఉన్నాయి. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చూపెట్టిన ఉత్తరేణి కానీ ఈ బచ్చలి తీగ కానీ వీటికి ఉన్న ఆకుల్ని మనం రెగ్యులర్గా కట్ చేసి వాడుకుంటూ ఉంటే ఇన్ని గింజలు తయారవ్వవు. ఆకులు కొయ్యకపోతే చాలా చిన్న చెట్టుకు కూడా గింజలు వచ్చేస్తాయి. సీతమ్మ జడ పువ్వులు కొయ్యకపోయేసరికి అదే కుండీలో రాలి పడిపోయి ఎన్ని చిన్న మొక్కలు వచ్చాయో చూడండి. అందుకనే పువ్వులు వడిలిపోతుంటే పూర్తిగా ఎండిపోకుండా రాలిపడేక ముందే వాటిని కోసి మనం భద్రపరుచుకోవాలి. అలాగే కాలం పూర్తి అయిపోయిన గోంగూర, తోటకూర మొక్కల్ని కూడా తీసి కవర్లో మళ్ళీ టబ్లో వేసుకోవడానికి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. లేకపోతే అది వెదజల్లి అన్ని కుండీలలో పడిపోతాయి. ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్కలు వచ్చేస్తాయి. కనుక తప్పకుండా తీసి పెట్టుకోవాలి మనం. అలాగే ఈ బ్లూ డ్రమ్లో ఉన్న వందలాది చిన్న మొక్కలు పక్క కుండీలో ఉన్న ఒక చిన్న చిన్న పూల ప్లాంట్ నుంచి పువ్వులు ఎండిపోయాక ఇందులో వచ్చి పడిపోయాయి. కనుక ఎండకముందే ఇలాంటి ప్రత్యుత్పత్తి శక్తిగల పువ్వులను కలెక్ట్ చేసుకొని భద్రపరుచుకోవాలి. వచ్చే వీడియోలో విత్తనాల గురించి మరికొన్ని వివరాలు, అలాగే విత్తనాల సేకరణలో శీతాకాలానికి వేసవికాలానికి గల తేడాలు మాట్లాడుకుందాం. తప్పకుండా చేయవలసిన పనులను గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంతటితో మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నమస్కారములతో తిరుమలదేవి. జై భారత్ మాత. జై జై భారత్ మాత.